హైదరాబాద్లో మనం రోడ్ మీద సీరియస్గా ఏదో పని మీద వెళ్తుంటే ఒకడు మన పక్కనే వచ్చి పుచ్చుక్కున ఊస్తాడు. పాన్ బాగా నమిలి పక్కన ఎవరు వెళ్తున్నారు, ఇక్కడ ఊయడం కరెక్టా కాదా ఇవేమీ ఆలోచించడు. రోడ్డుని మాత్రం ఎర్రగా మార్చేస్తాడు. ఇలాంటి వాళ్ళు నార్త్ ఇండియాకి వెళ్తే ఇంకా ఎక్కువ మంది తగులుతూ ఉంటారు. అయితే నార్త్ ఇండియా ఏంటి, యుఎస్లో కూడా ఒకడు తగిలాడు. నాకు కాదులేండి, యుఎస్లో ఉన్న మరో ఇండియన్కి. ఆ పుచుగ్గాడి బాధ అంతా ఇంతా కాదంటూ అతనితో వేగలేకపోతున్నామంటూ రెడిట్లో తన ఆవేదనను రాసుకొచ్చాడు. తన దేశీ నైబర్ గురించి సుదీర్ఘంగా రాసుకొచ్చిన ఆ ఇండియన్ వీడికి అసలు సివిక్ సెన్స్ లేదు అని విమర్శించాడు. సమ్ పీపుల్ ఫ్రమ్ ఇండియా హ్యావ్ జీరో సివిక్ సెన్స్, అంటే ఇండియా నుంచి వచ్చే కొంతమందికి కనీస ఇంగిత జ్ఞానం ఉండదు అనే టైటిల్తో రెడిట్లో పోస్ట్ చేశాడు. రెడిట్లో పోస్ట్ పెట్టిన వ్యక్తి వివరాల ప్రకారం ఈయన గత 6 ఏళ్లుగా అమెరికాలోని ఒక బిల్డింగ్లో ఉంటున్నాడు. ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదు. ఈయన ఉంటున్న బిల్డింగ్ వుడ్తో కట్టింది, కాంక్రీట్ కాదు. కాబట్టి ఆ బిల్డింగ్లో నివసించే ఇతర కుటుంబాలు మాట్లాడేటప్పుడు, వాకింగ్ రన్నింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే అది వుడ్తో కట్టిన బిల్డింగ్ కాబట్టి సౌండ్ విపరీతంగా వస్తుంది. కాబట్టి అరవడం గెంతడం లాంటివి చేస్తే ఇతరులకు ఇబ్బంది కాబట్టి అలాంటివి కాస్త నెమ్మదిగా చేసుకుంటూ ఉంటారు. అయితే రీసెంట్గా ఒక ఇండియన్ కుటుంబం ఇదే బిల్డింగ్లో కింది అంతస్తులో దిగారు. భార్యాభర్తలు, వారికి ఒక పాప బాబు ఉన్నారు. వీళ్ళు ఈ బిల్డింగ్లోకి వచ్చిన దగ్గర నుంచి ఒకటే మ్యూజిక్ వాయించేస్తున్నారట, అరుస్తారట, గెంతుతారట, గోడలను గుద్దుతారట. దీంతో బిల్డింగ్ మొత్తం షేక్ అవుతుందట. ఇదే బిల్డింగ్లో ఉన్న ఇరుగు పొరుగు వారి ఇళ్లలో టీవీలు, ఫర్నిచర్ కదులుతున్నాయట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ సూర్యుడు చల్లబడే వరకు ఇదే తంతు. మన ఇండియనే కదా, వెళ్ళి చెప్దాం అని ఈయన ట్రై చేశారు కూడా. అయితే అతనితో మాట్లాడిన తర్వాత ఎదురైన అనుభవం గురించి కూడా తన పోస్ట్లో రాసుకొచ్చాడు. విపరీతమైన డిస్టర్బెన్స్ వస్తుంటే అదే బిల్డింగ్లో నివసిస్తున్న అమెరికన్లు మన ఇండియన్ని అడిగారట. అయితే ఇతడికి ఇంగ్లీష్లో జీరో నాలెడ్జ్ అని రెడిట్లో పోస్ట్ చేసిన ఇండియన్ ఆరోపిస్తున్నారు. ఇంగ్లీష్ రాకుండానే పెళ్ళాం పిల్లలతో అమెరికా వెళ్ళి కాపురం పెట్టేశారా? ఈయన మంటతో ఆ కామెంట్ చేసుండొచ్చని అర్థమైంది. సరే, ఆ విషయం పక్కన పెడితే అమెరికన్లు అడిగేదేమి అతడికి అర్థం కాక ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడట. దీంతో నేనే 4-5 సార్లు ఆయనతో మాట్లాడడానికి ట్రై చేశానని పోస్ట్ పెట్టిన పెద్ద మనిషి అంటున్నాడు. ఇంతకీ ఈ కొత్త బిల్డింగ్లోకి వచ్చిన ఫ్యామిలీది గుజరాత్ అట. ఆయన గుజరాత్లోనే అందరినీ తిడుతున్నాడట. అది అక్కడున్న అమెరికన్లకు అర్థం కావడం లేదట. దీంతో వారు మీ ఇండియన్స్ అంతా ఇంతేనా అని అడుగుతుంటే తనకు తల కొట్టేసినట్టు అయిందని పోస్ట్ పెట్టిన ఇండియన్ అంటున్నారు. ఆ గొడవ చేస్తున్న ఇండియన్ తరఫున ఈయన సారీ చెప్పుకొచ్చారట. అయితే ఈ గుజరాత్ ఫ్యామిలీ ఇక్కడతో ఆగలేదు. అతడు గుట్కా పాన్లు కూడా నమిలి బిల్డింగ్ గోడల మీద, కింద ఉంటున్న వారి బాల్కనీలో ఊస్తున్నాడట. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సౌత్ ఇండియన్ ఫ్యామిలీ కూడా ఉంటుందట. వాళ్ళ బాల్కనీలో ఎరుపు రంగు మచ్చలు ఉన్నాయని, వాటి నుంచి అదొక రకమైన కంపు వస్తోందని వారు అంటున్నారట. బుద్ధి లేకుండా అలా ఎలా ఊస్తారండి అని సౌత్ ఇండియన్ ఫ్యామిలీలోని చిన్న పాప కూడా అడిగేసిందట. అలా అమెరికాలో ఉంటున్న ఒక ఇండియన్ గురించి మరో ఇండియన్ రాసుకొచ్చారు. గొడవ చేస్తున్నారు అంటే పిల్లలు ఉన్నారు కదా పర్వాలేదు అనుకోవచ్చు, కానీ చెండాలంగా గుట్కా నమిలి ఊయడం అనేది మాత్రం సహించలేం కదండి. ఈ హైదరాబాద్లో కూడా అంతే. ఒకవైపు జీహెచ్ఎంసీ సిటీ బ్యూటిఫికేషన్ పనులు చేస్తుంటే రంగులు వేసిన గోడల మీద, ఫ్లైఓవర్ల మీద, రోడ్ల మీద గుట్కాలు నమిలి ఉమ్మిపోతున్నారు కొంతమంది ఉద్దండులు.